ఈ బుక్ ఇంగ్లీష్ బుక్ మార్క్స్ ఎంగెల్స్ ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857-59 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనే పేరుతో తెలుగులో కూడా అనువాదం వచ్చింది. భారత స్వతంత్రోద్యమానికి మద్దతుగా భారత ప్రజలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మనకు మద్దతుగా కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ నిలబడ్డారు. అంతేకాదు, భారత ప్రజల్ని ఏ రకంగా దోచుకొని బ్రిటిష్ ధనస్వామ్యం అత్యంత బలీయమైనటువంటి శక్తిగా ప్రపంచంలో ఎదిగిందో కూడా వాళ్ళు విశ్లేషణాత్మకంగా రాశారు. మార్క్స్ జర్మనీలో పుట్టి తర్వాత పారిస్ ఈ దేశాల నుంచి బహిష్కరించబడి లండన్లో ఆశ్రయం పొందుతూ మనకు మద్దతుగా రాశారు. కానీ మన దేశంలో పుట్టిన వాళ్ళు, మన దేశం నీళ్లు, మన తిండి తిన్నవాళ్ళు, ఎంఎస్ గోల్వాల్కర్ లేదు హెగ్డేవార్ లాంటి భారతదేశపు అగ్రశ్రేణి ఆర్ఎస్ఎస్ నాయకులు మార్క్స్, ఎంగెల్స్లు బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా భారత ప్రజల తరపున ఎలాగైతే రచనలు చేశారో అలా రచనలు కానీ విశ్లేషణలు కానీ చేశారా? స్వతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ దేశ ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్తారా? ఈ బుక్ ఇంగ్లీష్ బుక్ మార్క్స్ ఎంగెల్స్ ది ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857-59 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం అనే పేరుతో తెలుగులో కూడా అనువాదం వచ్చింది. భారత స్వతంత్రోద్యమానికి మద్దతుగా భారత ప్రజలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మనకు మద్దతుగా కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ నిలబడ్డారు. అంతేకాదు, భారత ప్రజల్ని ఏ రకంగా దోచుకొని బ్రిటిష్ ధనస్వామ్యం అత్యంత బలీయమైనటువంటి శక్తిగా ప్రపంచంలో ఎదిగిందో కూడా వాళ్ళు విశ్లేషణాత్మకంగా రాశారు. మార్క్స్ జర్మనీలో పుట్టి తర్వాత పారిస్ ఈ దేశాల నుంచి బహిష్కరించబడి లండన్లో ఆశ్రయం పొందుతూ మనకు మద్దతుగా రాశారు. కానీ మన దేశంలో పుట్టిన వాళ్ళు, మన దేశం నీళ్లు, మన తిండి తిన్నవాళ్ళు, ఎంఎస్ గోల్వాల్కర్ లేదు హెగ్డేవార్ లాంటి భారతదేశపు అగ్రశ్రేణి ఆర్ఎస్ఎస్ నాయకులు మార్క్స్, ఎంగెల్స్లు బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా భారత ప్రజల తరపున ఎలాగైతే రచనలు చేశారో అలా రచనలు కానీ విశ్లేషణలు కానీ చేశారా? స్వతంత్రోద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? ఈ దేశ ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్తారా?